ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్న మాట. ఈ సందర్భము చూస్తే అండి 16వ అధ్యాయం 1వ వచనంలో మీరు అభ్యంతర పడకుండా ఉండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని ఈ అధ్యాయము స్టార్ట్ అవుతుంది. అంటే తను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను, ప్రధానుల చేతను అధికారుల చేతను నేను సిలువ వేయబడుతున్నాను, నేను మీతో ఉండను కనుక నా నిమిత్తం మీరు అభ్యంతర పడకుండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే అభ్యంతరములు వస్తాయి క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్రలో, అనుదిన యాత్రా జీవితంలో మనందరికీ అభ్యంతరాలు వస్తాయి. అప్పటి వరకు దేవుడు మనతో తోడుగా ఉన్నాడు, ఇప్పుడు లేడేమో ఉండడేమో అని కొంత అభ్యంతర పడుతూ ఉంటాము. అంటే సందేహపడుతూ ఉంటాం. మన కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు గుండా, వేదనలు గుండా, బాధలు గుండా వెళ్తున్నప్పుడు ఇది చాలాసార్లు అభ్యంతర పడుతూ ఉంటామండి. అయ్యో నా ప్రభు నాతో లేడనుకుంటా, అందుకే నేను ఇంత కష్టాల పాలవుతున్నా, ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకుండా అయిపోతుంది అని అనుకుంటున్నారేమో బహుశా. కానీ దేవుడు చెప్తున్నాడండి ఈ రోజున, మీరు ఆయనని ఏదైతే అడుగుతారో, ఆ తండ్రిని ఏదైతే ప్రార్థనలు అడుగుతారో అవి నిశ్చయంగా మీకు ఇవ్వబోతున్నాడు అని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. అనేక సార్లు అండి మనకు వస్తున్న పరిస్థితులను బట్టి, మనకు వస్తున్న కష్ట నష్టాలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలు బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని భ్రమలో ఉంటూ ఉంటాము. అందుకే అభ్యంతర పడుతూ ఉంటాము, దేవుడిని సందేహిస్తూ ఉంటాము. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని ఆ భ్రమలో ఉన్న వాళ్ళకి మాత్రమే అభ్యంతరం కలుగుతూ ఉంటుంది దేవుని బట్టి, అంతకుమించి ఏమీ ఉండదు. అయితే దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు, మీరు ఇప్పటి వరకు దుఃఖపడుతూ ఉన్నారు, కానీ మీ హృదయము దుఃఖం తర్వాత సంతోషానికి మళ్ళుతుంది. ఎప్పుడంటే మీరు నా మీద ఆధారపడి నా ఎద్దుకు వచ్చి మీరు మొరపెట్టగలిగినట్లయితే మీ దుఃఖానికి ప్రతిగా నేను సంతోష వస్త్రమును ధరింపజేస్తానని దేవుడే పలుకుతుంటుండగా, ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాగ్దానము ఆయన మనకు అనుగ్రహించినని ఈ వాగ్దానము, మనం ఏది అడిగినా అది ఇవ్వడండి దేవుడు. మనకి ఏది మేలుకరమో, ఏది క్షేమకరమో, ఏది ఆశీర్వాదకరమో, ఏది మనం ఆత్మీయంగా బలపడడానికి మనకు ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే ఇస్తాడని మనం అర్థం చేసుకోవలసిన వారిగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ఈ వాక్యమును మనందరి జీవితాలలో ఆయన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.